ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలని మూసివేశాన్ని ఉపసంహరించుకోవాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ని విడుదల చేయాలని, హాస్టల్లో విద్యార్థులు చదువుతున్నటువంటి మెనుకు సంబంధించిన దాంట్లో అధిక ధరలు పెంచాలని, కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్న కాస్మోటిక్ ఛార్జీలని విడుదల చేయాలని, గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలని, టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని, ఎంఈఓ, డిఓ పోస్టులు భర్తీ చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఏజెన్సీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ విద్య కింది నుంచి పైదాకా కనీస మౌలిక సదుపాయాలు అందించాలని, టాయిలెట్స్, బాత్రూమ్స్, అట్లాకి సంబంధించినటువంటి నాణ్యమైన భోజనాన్ని అందించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అనేక డిమాండ్స్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్య పరిష్కరించాలని చెప్పేసి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. భద్రాచలంలో సంపూర్ణంగా బంద్ విజయవంతం జరిగింది. రానున్న రోజులలో విద్యారంగ సమస్యల పరిష్కారం చేయకుంటుంటే రేవంత్ రెడ్డికి ఇదే గతి పట్టుద్ది. రేవంత్ రెడ్డి ఖబర్దార్ను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం విద్యార్థులు అనేక సంబంధించినటువంటి ఫలితాలు చేశారు. తెలంగాణ సాధించుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అట్లా చేస్తే గద్దె దించాం. ఈ పదవి కూడా రేపొద్దున అదే పద్ధతి. కాబట్టి విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సోయి లేకుండా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. కాబట్టి కనీసం సిగ్గుండాలి. కనీసం సీఎం చెప్పుకోవడానికి కోసం, విద్యార్థుల సమస్యలు చెప్పుకోవడం కోసం పోతే కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా స్పందించకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాలు మొత్తం విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, నిన్ను గద్దె దించుతాం, లేకుంటుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను కూడా ఇంటికి పంపుతామని చెప్పేసి కూడా ఈరోజు పీడిఎస్, వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. రానున్న రోజులలో ఉద్యమాలు ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.